హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ మునగాకుని ఇంగ్లీష్లో మొరింగా లీవ్స్ లేదా డ్రమ్ స్టిక్ లీవ్స్ అని కూడా అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ కాకరకాయలు. మరి కాకరకాయలు ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నేను నిన్నెక్కడో చూశాను అనడానికి ఇంగ్లీష్లో ఐ సా యూ సమ్వేర్ లేదా ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ అంటే నేను నిన్నెక్కడో చూశాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్, ఐ డోంట్ నో వేర్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్ అంటే ఇంతకు ముందు నేను నిన్నెక్కడో చూశాను. ఐ డోంట్ నో వేర్ అంటే కానీ ఎక్కడో తెలియదు లేదా ఎక్కడో గుర్తు రావడం లేదు అంటే ఇంతకుముందు నేను నిన్ను ఎక్కడో చూశాను కానీ ఎక్కడో తెలీదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఎవర్ సీన్ మీ బిఫోర్ అంటే ఇంతకుముందు నువ్వు నన్ను ఎక్కడైనా చూసావా అని అర్థం. నెక్స్ట్ వన్, ఎక్కడ చూసానో అస్సలు గుర్తు రావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ రియలీ కాంట్ రిమెంబర్ వేర్ ఐ సా యూ. ఐ రియలీ కాంట్ రిమెంబర్ వేర్ ఐ సా యూ అంటే ఎక్కడ చూసానో అస్సలు గుర్తు రావడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ బీన్ ఫర్గెటింగ్ మోస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ లేట్లీ సో ఐ కెనాట్ రిమెంబర్ అంటే ఈ మధ్య నేను అన్నీ మర్చిపోతున్నాను అందువల్ల నాకు గుర్తు లేదు అని అర్థం. మరి సెకండ్ ఎగ్జాంపుల్, ఐ రిమెంబర్ ఐ సా యూ ఇన్ ద సూపర్ మార్కెట్. ఐ రిమెంబర్ ఐ సా యూ ఇన్ ద సూపర్ మార్కెట్ అంటే నాకు గుర్తుంది నేను నిన్ను సూపర్ మార్కెట్లో చూశాను అని అర్థం. నెక్స్ట్ వన్, నిన్ను నేను ఎప్పుడైనా కలిసానా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హ్యావ్ ఐ ఎవర్ మెట్ యూ. హ్యావ్ ఐ ఎవర్ మెట్ యూ అంటే నిన్ను నేను ఎప్పుడైనా కలిసానా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ సా హర్ ఎట్ ద బర్త్డే పార్టీ బట్ ఐ డిడ్ంట్ టాక్ టు హర్. ఐ సా హర్ ఎట్ ద బర్త్డే పార్టీ బట్ ఐ డిడ్ంట్ టాక్ టు హర్ అంటే నేను తనని బర్త్డే పార్టీలో చూశాను కానీ నేను తనతో మాట్లాడలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ సా హర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ సో ఐ వెంట్ అండ్ టాక్. ఐ సా హర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ సో ఐ వెంట్ అండ్ టాక్ అంటే నేను తనని చాలా సంవత్సరాల తర్వాత చూశాను అందువల్ల నేను వెళ్ళి మాట్లాడాను అని అర్థం. నెక్స్ట్ వన్, నిన్ను చూస్తే తెలిసిన మనిషిలా ఉన్నావు. ఇలా చాలాసార్లు అంటూ ఉంటారు కదండి, నిన్ను చూస్తే తెలిసిన మనిషిలాగా ఉన్నావు. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు సీమ్ లైక్ ఏ ఫెమిలర్ మ్యాన్ లేదా ఫెమిలర్ పర్సన్. ఫెమిలర్ అంటే తెలిసిన వారిలాగా, సో యు సీమ్ లైక్ ఏ ఫెమిలర్ పర్సన్ అంటే నిన్ను చూస్తే తెలిసిన మనిషిలాగా ఉన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు స్పీక్ వెరీ వెల్ లైక్ సమ్ వన్ యూ హ్యావ్ నోన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే చాలా లాంగ్ టైం నుంచి, చాలా సంవత్సరాల నుంచి లేదా చాలా ఎక్కువ కాలం నుంచి నీకు తెలిసిన మనిషిలాగా చాలా మంచిగా మాట్లాడుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్ ఆఫ్టర్ టాకింగ్ టు యూ అంటే నీతో మాట్లాడిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ టాక్స్ వెరీ వెల్ విత్ ఎవ్రీవన్. షీ టాక్స్ వెరీ వెల్ విత్ ఎవ్రీవన్ అంటే అందరితో చాలా బాగా మాట్లాడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ హ్యాస్ నాట్ స్పోకెన్ టు మీ ఈవెన్ వన్స్ లేదా షీ హ్యాస్ నాట్ స్పోకెన్ టు మీ ఈవెన్ వన్స్ అంటే తను నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, అట్ ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ టు హర్ బట్ లేటర్ ఐ డిడ్ంట్ లైక్ హర్ మేనర్ అంటే ఫస్ట్ నేను తనతో మాట్లాడాలనుకున్నాను కానీ తర్వాత తన మేనర్స్ అంటే తన పద్ధతి నాకు నచ్చలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను కొత్త వారితో ఎక్కువగా కలవలేను. చాలామందికి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదండి, కొత్త వారితో ఎక్కువగా కలవలేరు. వీళ్ళని ఇంట్రోవర్ట్స్ అని కూడా అంటారు.
సో నేను కొత్త వారితో ఎక్కువగా కలవలేను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కాంట్ మింగిల్ మచ్ విత్ న్యూ పీపుల్స్ లేదా ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ స్ట్రేంజర్స్ ఇలా కూడా చెప్పచ్చు. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఎవ్రీవన్ థింక్స్ ఐ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ బికాస్ ఐ డోంట్ టాక్ మచ్. అంటే అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే నేను అందరితో ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల నాకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ, చాలా గర్వం ఎక్కువ అనుకుంటూ ఉంటారు. సెకండ్ ఎగ్జాంపుల్, బట్ యాక్చువల్లీ ఐ హ్యావ్ నో సచ్ ఇంటెన్షన్. అంటే నిజానికి నాకు అటువంటి అభిప్రాయం ఏమీ లేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.